నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం అంతా పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు అయితే ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత ధర్నా చౌక్లో కేసీఆర్కు నోటీసులు వచ్చిన నేపథ్యంలో అక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాలో భాగంగా కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని కూడా టార్గెట్ చేస్తూ కూడా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఒకనాడు జాగృతికి అత్యంత కీలకంగా పనిచేసిన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉంటున్న మా ఇందిరా శోభన్ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. జాగృతి పేరుతో బీఆర్ఎస్కు సంబంధం లేకుండా ధర్నా చౌక్లో ఈరోజు మహాధర్నా నిర్వహిస్తూ కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్లే అని, అలాగే దురుద్దేశపూర్వకంగానే ఈ నోటీసులు ఇచ్చినట్టు కూడా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ధర్నా చేసేటువంటి నైతిక హక్కు ఉన్నదా? అందులో కవిత గారికి ముఖ్యంగా ఉన్నదా అని అడుగుతున్నాను నేను. ఏ ధర్నా చౌక్ ఎత్తేస్తామని మీ నాయన చెప్పినాడు, మరి ప్రొటెస్ట్ చేయడానికి ఆ రోజు ఒక చౌక్ కావాలి, ఉండాలి. అధికారం శాశ్వతం కాదు నాయన, రేపు ప్రతిపక్షం వస్తే మనం కూడా ఒకనాడు చేయాల్సి వస్తుంది. ఇది ఉండాలని ఆ రోజు అయ్యాక ఎందుకు చెప్పలేని అడుగుతున్నాను నేను. అది కదా. సో ఆ రోజు ప్రశ్నించలేనటువంటి నీకు ఇలా ప్రశ్నించే హక్కును నువ్వు కోల్పోయినావు. ఫస్ట్ ప్రాథమికంగా ఏ విషయంలోనైనా కవిత గారికి రాష్ట్రంలో మాట్లాడే నైతిక హక్కు లేదంట నేను కరాఖండ్గా చెప్తే ఈ మాట. రెండో ముచ్చట ఏంటంటే, ఇవాళ వాళ్ళ అయ్యకి నోటీసులు ఇస్తే ఈమెకు తెలంగాణకు నోటీసు ఇచ్చినట్టు అని చెప్తుంది. ఆమెకు లిక్కర్ నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణ మహిళకు నోటీసులు ఇచ్చినట్టు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఆ కుటుంబ సభ్యులు ఏది మాట్లాడినా కరెక్ట్ అవుతుంది. మాటలు మాకే సొంతం అని అనుకుంటే ఎట్లా? ఏం సంబంధము? లిక్కర్కి ఈ రాష్ట్రానికి ఏం సంబంధము? నీ దందకు దీనికి ఏం సంబంధము? మీ నాయన కాళేశ్వరం కడితే కాళేశ్వరం కూలేశ్వరంగా మారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క 60 సంవత్సరాల కల్లోలు చేసినటువంటి వ్యక్తి మీ అయ్యా. మరి దానికి సంబంధించినటువంటి ఎందుకు ఆ నిర్ణయాలు చేశారు? డిపిఆర్ లేకుండా ఇవంతా ఎందుకు చేసినావు? వయబిలిటీ లేని దగ్గర ప్రాజెక్ట్ ఎందుకు కట్టినావు? ఇవన్నీ అఫీషియల్స్ని మాట్లాడినారు. అయిపోయింది కమిషన్. నెక్స్ట్ వంతు మీ ఆయన క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అయ్యుండొచ్చు, ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఆయన చేసిన అంశాలు అయ్యుండొచ్చు, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేసిన నీ బావ అయ్యుండొచ్చు, అలాగే ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు అయ్యుండొచ్చు. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చినంత మాత్రాన దోషని నువ్వు ఒప్పుకున్నట్ట. ఇప్పుడు ఒకవేళ ఆమె ప్రొటెస్ట్ చేస్తే మా నాయన తప్పు చేసిండు, తప్పు చేయలేదు కాబట్టి, తప్పు చేసినాడు కాబట్టి ఏడ జైలుకి పోతాడని ముందస్తుగా ప్రొటెస్ట్ చేస్తున్నాం అని అడుగుతున్నా. సో ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు ఎంక్వైరీ అన్నది నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో భాగంగానే తప్పు తెలిస్తే తప్పకుండా 100% ముమ్మాటికి కర్మ కర్త క్రియ కాళేశ్వరం కూలేశ్వరం కానీ మీ నాయన్నే. ఇది 100% నగ్న సత్యం. కాబట్టి ప్రభుత్వం ఇవాళ నోటీసులు ఇచ్చింది. దానికి మీరు ప్రొటెస్ట్ చేస్తాము, రోడ్డు మీద కూర్చుంటాము అని అంటే, ఇవాళ ఆమె ప్రొటెస్ట్ బీఆర్ఎస్ నుంచి చేస్తలే, ఒక ఎమ్మెల్సీగా చేస్తలే, జాగృతి ఆర్గనైజేషన్ను ఆమె ప్రెసిడెంట్గా చేస్తుంది. మరి జాగృతి అనేది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. నాన్ ప్రాఫిటబుల్ అంటే దానికి అర్థం ఏంటి? ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీవు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి అది పనికి వస్తుంది. అది దానికి ఒక లైన్ ఉంటుంది అక్కడ. కానీ మీ నాయన వ్యక్తిగత దానికోసం చేసే అటువంటి కాళేశ్వరం కూలేశ్వరం అయ్యి మీ ఆస్తులు కోట్లు పెరిగి కొన్ని తరాలు కూర్చొని తిన్నా సరిపడినంత డబ్బును మీరు సంపాదించిన వాటికి ఇవాళ నీ జాగృతిని అండ్ల కూర్చొని వెంట ఉన్నటువంటి భజన చేసే పిల్లలతో ఆగం పట్టించే పనే తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నిజంగానే జాగృతి పైన ఆమె ప్రేమ ఉంటే 10 సంవత్సరాలు నీ ఆర్గనైజేషన్ ఎందుకు బంద్ పెట్టినావు? అది కేవలం స్కిల్ డెవలప్మెంట్ పేరు మీద కేంద్రం నుంచి ఒక ప్రాజెక్ట్ తెచ్చుకొని 3,000 కోట్ల రూపాయలు దండుకోనికి ఆ రోజు వాడుకున్నావు. ఇవాళ నీ రాజకీయ అస్తిత్వం కోసము, నీ పదవుల కోసము, మీ అన్న మీద నెగ్గడం కోసం మాత్రమే ఇవాళ మళ్ళీ జాగృతి సంస్థను వాడుతున్నావు తప్ప దానితో ఎవరికేం ఉపయోగం లేదు. అందుకనే మొన్న కూడా నేను ఒక వీడియో కూడా చేసి ఇచ్చా. ఎంట ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులారా, ఆమెకు వాడుకోవడం బాగా తెలుసు. వాడుకోవడం వెన్నతో పెట్టిన విద్య కాబట్టి వాడుకొని రోడ్డు మీద వదిలేస్తుంది. బాపు పిలిచి మళ్ళీ పోస్ట్ ఇస్తే మళ్ళీ బాపు సంకన తిరుగుతుంది. మళ్ళీ మీరు బకరగాలు అవుతారా బాబు, రోడ్డు మీద ఉంటారు, అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆమెతో పనిచేసినటువంటి, నాతో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది పనిచేశారు. చాలామంది తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి అనేది తెలంగాణ ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తుంది, దాని కల్చర్గా పనిచేస్తుంది, ఉద్యమంగా దానిని అంటే తెలంగాణలో ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించడం కోసం పనిచేస్తుందని ఆగస్టు 6వ తారీఖు నాడు జయశంకర్ సార్ గారి యొక్క కోరిక మేరకు పెట్టినని చెప్పినటువంటి మీరు మరి ఆ తర్వాత ఏమైందని అడుగుతున్నాను. ఎన్ని కళలు వెలికి తీసినారు బయటకి? ఎన్నింటికి మీరు వాటికి సొల్యూషన్ ఇచ్చినారని అడుగుతున్నాను. ఏది చేయలే. ఆమె స్వార్థం కోసమే వాడుకుంది. జాగృతి అనేది
ఆమెను జాగృతం చేసుకోనిక వనికొచ్చింది, ఆమె రాజకీయ జీవితం జాగృతం చేసుకోనిక వనికొచ్చింది, ఆమె ఇల్లు జాగృతం చేసుకోనిక వనికొచ్చింది, ఆమె పొలిటికల్ కెరియర్లో ఇవాళ ఆమె జాగృతమైంది దాంతో అన్నది ముమ్మాటికి సత్యం. ఇక నోటీసులు వచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ యాక్టివిటీ చేయాలి, అలాగే మరోవైపు హరీష్ రావు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తానని ప్రకటించారు. ఆయన కూడా వాయిదా వేసుకున్నారు. అసలు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇంకా ఈ యొక్క విచారణ విషయంలో చాలా సైలెంట్గా ఉన్న నేపథ్యంలో జాగృతి ఇంత సీరియస్గా నోటీసులపై స్పందించడం, జరుగుతున్న పరిణామాలు, అలాగే బీఆర్ఎస్ వాళ్ళు ఆమెకు మద్దతు ఇవ్వకపోవడం, ఒంటరిగా ఆమె చేస్తుండడం, ఈ పరిణామాలను ఎట్లా గమనిస్తారు అసలు? ఇప్పుడు నేను ఒకటే చెప్పాల్సిన, ఆమె మొన్న మాట్లాడేటప్పుడు ఏమన్నదంటే గ్రీకు వీరుడు లీకు వీరుడు ఆయనకి నోటీసులు ఇస్తే అందరిని రోడ్ల మీద కూర్చోబెట్టిండు అని చెప్పింది. సో ఆయన నాయకత్వంలో నేను పనిచేయనని చెప్పింది. నిజంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయి దమ్మున్న లీడర్ అయితే కేటీఆర్ ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఇమ్మీడియట్గా చెల్లెకు నోటీస్ ఇవ్వాలి. ఇచ్చిండ్రా? ప్రెసిడెంట్గా తండ్రి సప్పుడు లేదు, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సప్పుడు లేదు. అదే పొజిషన్లో ఇంకెవరైనా ఉండి మాట్లాడుంటే ఇవాళ ఆ మాటలకి వాళ్ళ రాజకీయ జీవితము చిన్నాభిన్నమవుతుండే. ఎగ్జాంపుల్ చూసినాం కదా, ఆల నరేంద్రని చూసినాం, విజయశాంతి గారిని చూసినాం, మొన్నటికి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ని చూసినాం. ఏం చేశారో మీరు? ప్రశ్నించే తత్వాన్ని తట్టుకోలేనటువంటి డిఎన్ఏలో ఉన్నటువంటి మీరు నీ ఇంటి బిడ్డ ప్రశ్నిస్తే మాత్రము బరక్ మాఫీ, మరి మిగతా వాళ్ళకి అది లేదా, వర్తించదా? కాబట్టి రాజకీయం ఆయన పార్టీ బీఆర్ఎస్ మారినాక కూడా అది కేవలం కుటుంబ పార్టీయే, ఆ నలుగురు కోసం ఉన్న పార్టీయే, అధికారం ఉన్న ఆ నలుగురికే, ఇవాళ ప్రతిపక్షం ఉన్న ఆ నలుగురికే, అన్ని ఆ నలుగురికే అనేది చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి పసలేదు. ఆమె ఒక్క లైన్లో చెప్పాలంటే కేటీఆర్ గారికి మాట నచ్చలేదో నాకు తెలియదు, కానీ నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు పనికి రానివాడివి, నీతో నేను పని చేయనని చెప్పింది ఆమె సింపుల్ ఒక లైన్లో. అంటే అర్థమైంది. సో అంటే అన్నకన్నా నేను బెటర్గా పనిచేస్తా, నేను పోరాటం చేస్తా, కాబట్టి నేను ఇవాళ రోడ్డు మీద కూర్చుంటా. అందుకే ధర్నాకు ప్రొటెస్ట్ కాల్ ఫార్ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక్కరు లేరు ఆమె దగ్గర, ఎవరూ లేరు. ఆల్రెడీ పార్టీ కూడా వాళ్ళు ఇచ్చారు, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు స్పందించొద్దు, ఎవరు వెళ్ళొద్దు అని చెప్పారు. పెద్దపల్లి పోతే నీతో 20 మంది ఉన్నారు, పెద్దపల్లి పోతే 20 మంది ఉన్నారు. పోనీ పూర్వ జాగ్రత్తలు ఎవరైనా నీతో ఉన్నారంటే ఎవరు లేరు. చివరికి ఎంతగానో అన్ని రకాలుగా ఇంతో అంతో బెనిఫిట్ పొందిన రాజీవ్ సాగర్ కూడా ఇవాళ మీతో పాటు లేడు కదా, ఎక్కడ కనిపించలేదు. చూసారా మీరు ఎక్కడైనా ఫ్రేమ్లో? సో కాబట్టి ఆమె అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంట ఉండేటోళ్ళు కూడా మళ్ళీ గుర్తు చేస్తున్న అర్థం చేసుకోవాలి. ఆనాడు ఉన్నోడు ఈనాడు ఎందుకు లేడు అర్థం చేసుకోండి. అంతకు మించి ఇంకా నేను విరమణ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మహిళగా రాజకీయంగా ఎదగాలని కోరుకుంటా, ఉన్నతమైన పదవులు పొందాలని కోరుకుంటా, కానీ ఈ రకమైనటువంటి పాలిటిక్స్ చేసేటువంటి వాళ్ళని ఎవరూ కూడా హర్షించరు. బట్ ఆమె జీవితకాలం ఉన్నంత వరకు లిక్కర్ దందా లిక్కర్ రాని అనేది ఆమెకు పోదది. నువ్వు ఎంత చేసినా కూడా కవిత గారికి ఆమె జీవితంలో అదొక మచ్చ, ఎప్పటికీ కూడా అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఆమె రాజకీయ స్వార్థం కోసం పనిచేసేటువంటి వ్యక్తి. పవర్, మనీ ఆమెకు మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రెండింటి కోసం ఎంత దూరమైనా పోతుంది, ఏదైనా చేస్తుంది. పార్టీలో పెత్తనం కోరుకుంటుందా, లేకపోతే కొత్త పార్టీ వేదిక పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటుందా? ఎందుకంటే ఒక ధిక్కార స్వరం అయితే వినిపిస్తుంది. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో పని చేయనని కూడా ఇండైరెక్ట్గా చెప్తుంది, పేరు చెప్పకుండా చెప్తుంది, మా నాన్న నాయకత్వం చెప్తుంది. నిజంగా మీకు ఎట్లా గమనిస్తున్నారు? ఇప్పుడు ఆమె నిజంగానే అంటే పార్టీ మారే ఉద్దేశం ఉందా లేదా నేను అది చెప్పలేను, కానీ ఆమెకు పార్టీలో కీ రోల్ కావాలి. తండ్రి తర్వాత ఆమె స్థానం కోరుకుంటుంది. రెండో స్థానం కోసం ఆమె పోరాటం ఇదంతా. దానికి మించి అంతకు మించి వేరే ఏం లేదు. వాళ్ళంతా ఒకటే, ఎప్పుడు కూడా ఒకటే లైన్లో ఉంటారు. ఆమె ఎవరు చెప్తే వినేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఒక ఇండివిజువల్గా మూవ్ అనేటువంటి వ్యక్తి. సో చెప్పినా కూడా ఏవి చెప్పినా వినే పరిస్థితి లేదు. అన్నీ వద్దన్న పనులలో చేసుకుంటా పోయి ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఆమె వలన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి చాలా కీలకం. అక్క తలుచుకుంటే దేశంలో 2 పార్టీలను 2 రాష్ట్రాలలో లేకుండా చేసింది, అది అక్క గొప్పతనం. కాబట్టి ఎవరైనా కూడా ఆచితూచి పనిచేయాలని అనుకుంటారు కదా. కాబట్టి ఆ లైన్లో కవిత గారికి ఎక్కడా కూడా మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ రాష్ట్రంలో అస్సలు ఏ వర్గాల గురించి మాట్లాడే నైతిక లేదు ఆమెకి. ఎందుకంటే అది కోల్పోయినటువంటి మీరు మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మాకు అధికారం ఉన్నా లేకపోయినా, పదవులున్నా లేకపోయినా, పోస్టులున్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో తిరుగుతలేమా, ప్రజలతో ఉండలేమా? అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడెక్కడైనా సమస్యలు ఉంటే కూడా వాటి పట్ల స్పందిస్తున్నాం కదా, పోతున్నాం కదా. అది కదా నా లీడర్షిప్. చివరిగా చెప్పండి, ఆమె బీసీ ఎజెండాను అయితే ఎత్తుకున్నది, బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్తుంది, అలాగే మహిళా సమస్యలపై మాట్లాడుతుంది. ఇక్కడ వ్యాక్యూమ్ ఉందని ఆమె తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే బేస్ మీద వేదికను క్రియేట్ చేయాలని చూస్తుంది. ఇది సాధ్యమవుతుందో? తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా సహకరిస్తారా? ఇప్పుడు బీసీలు అంటే బీసీలు కూడా మీరు ఏ బీసీ ఆమెతో ర్యాలీ అయితే కూడా మీరు చెప్పాలి. ఈ రాష్ట్రంలో కీరోలుగా పనిచేసినటువంటి బీసీ సంఘం ఒకటి జాజుల సినిన సంఘం, ఆర్ కృష్ణన్న సంఘం. ఈ సంఘంలో ఎవరైనా ఆమెతో ఉన్నారా? పోనీ చిన్న సంఘం అని ఆమెతో ఉన్నదా? లేదు కదా.
టీఆర్ఎస్లో అంతకుముందుకు ఆమెతో ఉన్నటువంటి సంఘాలే ఆమెతో మూవ్ అయినాయి. సో ఇవాళ ఆ సంఘం కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బీసీ వాక్యం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఆ లైన్ తీసుకున్నారు. సో ఆ లైన్లో మూవ్ అని అయితే ఆమెకు ఎక్కడ ఆదరణ దొరుకుతుంది అన్నటువంటి ఒక ఇంటెన్షన్లో ఆమె పనిచేస్తుంది తప్ప అంతకు మించి ఏం లేదు. అందుకనే బీసీలని ఓన్ చేసుకుంటున్నాను చెప్పి మళ్ళొకసారి మమ్మల్ని మోసం చేసి ద్రోహం చేసి కుట్రలు చేస్తే ఊరుకున్న ప్రసక్తి లేదు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత జాగృతి ఆధ్వర్యంలో మాత్రం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తుందో ఆమె రాజకీయం కోసమే చేస్తుంది తప్ప ఇలాంటి కాదు. ఈరోజు అసలు బీఆర్ఎస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదనే దానిపైన కూడా ఆమె ప్రశ్నించారు. ఎవరు కూడా ఆమె వెనుకలేదు, కావాలని ఆమె రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు కాళేశ్వరం సంబంధించిన కమిషన్ నోటీసులకు మాత్రం పడుతుంది. ఆ నోటీసులు అనేది సర్వసాధారణంగా ఇచ్చిందని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్పే ప్రయత్నం అయితే ఇందిరా శోభన్ గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెరప మసువంతో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.